అంటే శంకర్, తెలంగాణ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఒక వార్డులో ఒక మహిళ ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అసలు ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచింది, ఆమెకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ విజయ్, ఇక్కడ చిట్టాలలోని ఒకటో వార్డు సంబంధించి ట్రాన్స్జెండర్ సుధాకర్, ఈమె 109 ఓట్లతోటి సిపిఎం అభ్యర్థి బలపరిచిన జుగ్గిల్లా నరేష్ తోటి గెలిచినట్టు సమాచారం తెలిసింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఈమె మొదటి ట్రాన్స్జెండర్ గా ఇక్కడ నమోదైంది. మరి దీంతో అక్కడ మొదటిగా ఇటు బీఆర్ఎస్ గానని ఇటు కాంగ్రెస్ గాని ఒక ట్రాన్స్జెండర్ ఒకటో వార్డు ప్రజలైతే పట్టం కట్టిరు అనేది చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక ట్రాన్స్జెండర్ నల్గొండ జిల్లాలో చిట్టాల మండలంలో గెలవడంలో సెన్సేషనాత్మకంగా చరిత్ర సృష్టించింది అనేది చెప్పుకోవచ్చు. సండే శంకర్, ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండగా సిపిఎం పార్టీ లాంటి ఒక పార్టీ తోటి గెలుపొందడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక ట్రాన్స్జెండర్ గెలుపొందడం అంటే ఎలా, అంటే స్థానికంగా ఆమెకి కొంత పట్టు ఉండడమా, లేకపోతే ఎలా చూడాల్సి ఉంటుంది గెలుపుని? అంటే ఇటు గత ప్రభుత్వంలో చేసిన ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ప్రజలైతే ఆ వార్డుకు సంబంధించి చిట్టాల ఒకటో వార్డుకు సంబంధించి ఈ ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టడం అనేది చాలా నల్గొండ జిల్లాలోనే చర్చాంశ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఒక స్వతంత్ర అభ్యర్థి ట్రాన్స్జెండర్ గా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్జెండర్ గా ఈమె ఎన్నిక కావడం చాలా గమనార్హం. ఇది నల్గొండ జిల్లాలోనే పెద్దగా చర్చాంశనీయమైంది. రాజకీయాల్లోనే ఒక లీడ్ గా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ శంకర్, అసలు మొత్తంగా కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం 1 లేకపోతే 2 లేకపోతే 3 స్థానాలకే అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పరిమితం అవుతోంది. అంటే కొంత గట్టిగా పోరాడమని చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు వెనకబడినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ విజయాన్ని? అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హవా కొనసాగుతుంది అనుకోవాలా, లేకపోతే ప్రజలు ఈ పాలనను చూసి వాళ్ళకి మళ్ళీ కట్టబెట్టారనుకోవాలా? ఎలా చూడాల్సి ఉంటుంది? ఒకవైపు కాంగ్రెస్ పాలన చూసే ప్రజలు మొగ్గు చూపుతారు అనేది చెప్పుకోవచ్చు. ఏదైతే ఉచిత బస్సు అయితే కరెంట్ అయితే వీరు 6 గ్యారెంటీల పథకంలో కాంగ్రెస్ కి ఆశావాదులకి ప్రజలకి కొంతవరకు మన్నన పొందింది అనేది చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ లో ఎప్పటికప్పుడు ప్రతిపక్షం ఎత్తుగడలు అలా ఫలించలేవు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ చేసిన పరిపాలన ఏదైతే ప్రజా పరిపాలన ఉందో స్వయంగా కొంతవరకు ప్రజలకు చేరుకుంది కాబట్టి ఆ నమ్మకంతో ఈ యొక్క కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోషి పెంచింది అనేది చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నల్గొండ జిల్లాలో అయితే ఏ మున్సిపాలిటీ చూసుకున్నా 10-12 వార్డులలో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నా దాదాపు 8, 9, 10 మెజార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్, అంటే నందికొండ లాంటి మున్సిపాలిటీలో మనం గమనించినట్లయితే దాదాపు 12 వార్డులు ఉంటే 11 వార్డులు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. కేవలం ఒకే వార్డుకు పరిమితం అయిపోయింది బీఆర్ఎస్. ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇంత ఘోరంగా బీఆర్ఎస్ ఓడిపోవటాన్ని ఎలా చూడాలి? మన పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కావచ్చు, ప్రూవ్ చేసుకుంటామని ప్రతిసారి చెప్తున్నారు కానీ వెనకబడిపోతున్నారు. ఎలా చూడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ ఈ పరిస్థితిని? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన భాగంగా గిట్ట చిట్చాట్లో గిట్ట చెప్పారు, రానున్న 10 గిట్ట కాంగ్రెస్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వ యొక్క పథకాలు కానీ ప్రజల ప్రభుత్వాన్ని కానీ మొదటి నుంచి గిట్ట చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పేదల ప్రభుత్వం, ప్రజల యొక్క మన్నన పొందుతున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మి నెక్స్ట్ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన ఎంత మనకి అవినీతి కానీ ఈ ప్రభుత్వ పథకాలు కానీ చేరలేదు అనేది కాంగ్రెస్ ఎత్తుగడలు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు వాళ్ళని దూషించినా కానీ అవన్నీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిరని ప్రజలు వెరీ క్లారిటీగా కనపడే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్, శంకర్, ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే విజయోత్సవంలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నట్లుగా అక్కడక్కడ సమాచారం అంతోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి శంకర్? ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కానీ సూరత్ కానీ ఈ కాంగ్రెస్ కనపడుతుంది. మొదటి నుంచి ప్రజలు మొదటి నుంచి ప్రజలనే పెద్ద ఎత్తున నింపిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శంకర్. మళ్ళీ తీసుకుందాం మిగిలినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.